బాగోదు కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు, వేయించిన శనగపప్పు, ధనియాలు, జీలకర్ర లేదు యాగాలి, ఫస్ట్ తీసేద్దాము. ఎండుమిరపకాయలు అన్ని కలిపేసి ఒక 2 మెంతు గింజలు వేసేసాను ఆల్రెడీ. అందులో ఎండుమిరపకాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఎండుమిరపకాయలు వేసాయి. ఈ మిక్సీ పట్టుకుని గిల్లక్కర్లా మామూలుగానే వేసి ఏమైద్ది. ఇవన్నీ బాగా మిక్స్ పట్టుకొని తర్వాత ఇంకా మనం పుదీనా, కొత్తిమీర, బీరకాయ తొక్కలు వేసి చేస్తున్నాం పచ్చడి. వేసే ఓకే, ఇంకా చాలు వద్దు. పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం కదా, మళ్ళీ మంట ఎక్కువ అయింది. ఈ లోపు చింతపండు నానేసి